కెమెరాలు పిక్కమని చెప్పినారా మీరు ఏ గారితో విలేకరులతో ఏ కెమెరాలు ఉంటాయి కాబట్టి మేము అడుగుతా ఉంటాం. గుర్తుందా లేదా మీ వల్ల మాకు ఇది అవసరమా? మేము ఇద్దరు కేసు పెడతాం. మేము ఈ మాట రాజకీయం చేస్తున్నారు. మీరు వాళ్ళు ఎవరో చెప్పింటే వాళ్ళు వచ్చి చేస్తారు. మీరు సమస్యలు క్లియర్ చేయాలి కానీ ఉన్నప్పుడు పీక్కొని వచ్చి పెట్టినాడు. పెట్టుకుంటే 4 పనులు అర్జెంట్ ఉన్నాయి, ముందు ఇంటికి ఇస్తారా మీరు? నీళ్ళు నీళ్ళ కోసం రాజకీయం చేద్దాం చేసుకో. మీరేంటి మీకు కావాల్సిన రాజకీయం మేమేంటి చేస్తామా? ఊరు చేసింది మేమేంటి చేస్తామా? ఊరు చేసింది వాళ్ళని అడగండి. నాగరాజు ఈరోజు మీడియా ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే రాయదుర్గంలో నిన్న 6వ వార్డులో జరిగిన విషయాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను మీడియా ముందుకు రావడం జరిగింది. నిన్నటి రోజు 5 రోజుల నుంచి వాటర్ లేక అక్కడున్న ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. అలాంటి సందర్భంలో వాటర్ ట్యాంక్ మీరు పంపించి అధికార పార్టీ వాళ్ళ బంధువులకు, అధికార పార్టీ నాయకులకు వాటర్ ఇవ్వడము ఎంతవరకు సబబు? దీన్ని ఖండించిన అక్కడున్న మహిళల్ని, అక్కడికి వచ్చిన కమిషనర్ గారు ఏకవచనంతో మాట్లాడడం ఇది సబబా? మహిళలంటే ఎంతో గౌరవప్రదమైన స్థానం వాళ్ళని భారతదేశంలో వాళ్ళకి కల్పించడం జరిగింది. అలాంటి మహిళల్ని మీరు ఏకవచనంతో ఎలా మాట్లాడతారో అనేది మాకు అర్థం కావడం లేదు. మీరు ప్రతిసారి అధికార పార్టీ వాళ్ళకే అండదండలుగా నిలుస్తా ఉన్నారు. ఈ విషయాన్ని గతంలో మీరు మెట్టు గోవిందరెడ్డి గారికి శాల్వా కప్పినప్పుడు, కండవ వేసినప్పుడు, పూలదండ వేసినప్పుడే నేను తీవ్రంగా ఖండించాను. మీకు కమిషనర్గా మీరు ఉండదలుచుకోకుంటే వదిలేసుకోండి, ఆ వైసీపీ కండవ కప్పుకోండి మీరు. అంతేగాని మీరు కమిషనర్గా ఉండి ఒక పెద్ద ఉన్నతమైన స్థాయిలో ఉండి ఈ విధంగా మహిళల్ని మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు. ముఖ్యంగా మీడియా మిత్రులను కూడా నేను వీడియోలో చూస్తా ఉన్నా, నిన్న పెట్టిన వీడియోలో చూస్తా ఉన్నా, నేను అబ్జర్వ్ చేస్తున్నా. మీడియా మిత్రులపై కూడా అంత గట్టిగా చూస్తా ఉన్నారు, వాళ్ళ మీదకు పోతున్నారు, వాళ్ళ సెల్ ఫోన్లు పీక్కుంటా ఉన్నారు. ఏంటి ఇది? అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనం ఇంకెక్కడైనా ఉన్నామా? దీన్ని ఒక్కసారి రాయదుర్గం ప్రజలకు గమనించండి, అధికారులు గమనించండి, కలెక్టర్ గారు గమనించండి. ఈ విధంగా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న ప్రతి అధికారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి కోరుతున్నా. మీడియా అనేది ప్రజలకు, ప్రభుత్వానికి, అధికారులకు ఒక వారధి. అలాంటి వాళ్ళ మీదకి దూషించడము సరైన పద్ధతి కాదు. ఈ కమిషనర్ ఇది 2వసారి ఇలా చేయడము, మద్యం మత్తులో రావడమే పెద్ద తప్పు. అక్కడికి మద్యం మత్తులో వచ్చి ఆ విధంగా మహిళలను దూషించడం ఇది 2వ తప్పు. 3వ తప్పు వచ్చేసి మీడియా మీదకి పోవడం, అది 3వ తప్పు. ఇలాంటి తప్పుల మీద తప్పులు చేస్తున్నా కూడా అధికారులు ఈయన పైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? గతంలోనే మేము కలెక్టర్ గారికి ఇచ్చాం, అప్పుడు కూడా మేడం గారు ఏదో ఎక్స్క్యూజ్ చేసినట్టుంది. ఇదే విధంగా పునరావృతం అవుతా ఉంటే అక్కడ ఉన్న మిగతా అభ్యర్థుల పరిస్థితి ఏంటి?
అధికార పార్టీకే కొమ్ము కాస్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపైన వెంటనే చర్యలు తీసుకోకుంటే నేను కలెక్టర్ గారిని కలుస్తా. ఈసారి చాలా సీరియస్ గా మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము తీసుకుంటున్నాం. బిఎస్పి ఇలాంటివి సహించవు. ప్రజలు ఇచ్చే డబ్బుతోనే, ప్రజలు ఇచ్చే ట్యాక్సులతోనే మీకు జీతాలు వస్తున్నాయని చెప్పేసి మీరు గమనించాలా. వాళ్ళకి సేవకులుగా ఉండాలి, కానీ మీరు ఈ విధంగా దూషించడము, మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడము మధ్య మధ్యలో ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్, జై భారత్. అక్క మామూలుగా ఎన్ని రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి అక్క? 5 రోజులు సార్. అసలు సరిగ్గా రావు, సరిగ్గా కూడా రావు. 5 అది కొంచెం ప్రాబ్లం ఉంది, చూసుకొని పొద్దున పోయి ఫోన్ చేసి ఇంటి దగ్గర పోయి అడిగితే గినా ఇప్పుడు ట్యాంకరు 1 గంటకి పంపించినారు సార్. ఒక గంటకి పంపిస్తే గినా 4 కోట్లు కూడా ఇట్లేదు సార్ సరిగా. ఈడొచ్చి చైర్మన్ బంధువులు అంట సార్, వాళ్ళకి ఇడిచేది ఏం అవసరం ఉంది? వాళ్ళ మనుషులు మేము మనుషులు కాదా? ఇంకొక సమస్య ఉంది సార్, ఎన్నిసార్లు చెప్తున్నావు, సరిగ్గా 4 కోట్లు కూడా రావు. అంత అండర్ గ్రౌండ్లకే. ఏమో వాళ్ళు ఏం ట్యాంకర్, మున్సిపల్ ట్యాంకర్ అయితే కూడా వాళ్ళు చైర్మన్ ఇదైతే కూడా బంధువులు అయితే నడిచిపోతుందా? వాళ్ళ మనుషులు చిన్న పిల్లలు ఉన్నారు సార్, సరిగ్గా నీళ్ళు తాగాలంటే కూడా ఆలోచించాలా. డబ్బులు పెట్టి కొనుక్కునే పరిస్థితి వచ్చేసింది మాకు. ఇప్పుడు అదొకటే, డబ్బులు పెట్టే కొనుక్కోవాలా. అది ఏ మున్సిపాలిటీ ట్యాంకర్ అయితే కూడా డబ్బులు పెడితేనే వస్తాయి ప్రతి ఒక్కటి. 6 నెలల నుంచి బతుకుంటున్నాం. పోయి ఉప్పు నీళ్ళు తాగుతున్నాం సార్, దాంట్లో పురుగు ఉంటాయో పుట్టురు ఉంటాయో ఏం అవసరం లేదు, ఉప్పు నీళ్ళే తాగాల. ఇప్పుడు ఎన్ని రోజులైంది మీకు నీళ్ళు రాక? దాదాపు 6 నెలల నుంచి ఇదే సమస్య సార్. 6 నెలల నుంచి ఇదే సమస్య. 4 కొడులు వస్తాయి నీళ్ళు, 5 రోజులకు ఒకసారి ఇడితే కూడా 4 కొడువులే. దినాం 1 కొడువే తాగాల, ఎక్కువ తాగే లేదు. 4 కొడులు వస్తాయి. అది ఒకరికి సచివాలయంలో ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, కానీ పట్టించుకోరు. వాలంటీర్లు కూడా పట్టించుకోరు, కౌన్సిలర్ కూడా పట్టించుకోరు, ఎవరే కానీ పట్టించుకోరు. సారు తగొచ్చినాడు, మాకు సంవత్సరం నీళ్ళు పంపించిండు సార్. మేము పట్టుకుందామంటే ఆటో పోయి మీ చైర్మన్ పందులు కిడిచేసినాడు. మేము ఐపీఎం కమిషనర్ సార్ వచ్చినాడు. మేము అడుగుతుంటే ఊరుకుండానే నన్ను పెండ్లా మేము సాయిపుకి మేము అడిగేకి పెండ్లం కూడా గదిరిస్తాడో లేదా మమ్మల్ని గదిరిస్తాడు. మేము ఎట్లా అనిపించుకున్నాం వాళ్ళ దగ్గర? ఇలాగలు మీద పోతున్నాడు, మీరు రాజకీయం చేస్తున్నారా అంటుండ. మేము వాళ్ళు పిల్లం తిన్నాం సార్, అందుకే వాళ్ళు వచ్చినారు. వాళ్ళది తప్పు లేదు, దయవిట్టు వాళ్ళది తప్పే లేదు. వాళ్ళది తాగొచ్చి మాట్లాడే పని ఏముంటుంది సార్? కమిషనర్ సారు మాట్లాడాలి.